కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే పేదరికం దగ్గరికి కూడా రాదని పెద్దలు చెప్తుంటారు. అసంటి పెద్దల మాటను సద్దన్న మూట అనుకొని పక్కాగా పాటించి పారిశుద్ధ్య కార్మికుడు చూడుండ్రి ఎసొంటి బతికెళ్ళదీస్తున్నాడో. పేదలంటే ఇట్లనే బతకాలే, పెద్దోళ్ళే సకల సవలతులు అనుభవించాలి అనుకున్న నుంచి పేదోడు తలుసుకుంటే ఎట్లయినా బతకచ్చని అసాధ్యం సుతం సుసాధ్యం అవుతుందని చూపెడుతున్నాడు కర్ణాటక రాష్ట్రంలో ఉండే గీ అన్న. ఇప్పటిదాకా ఏ చిన్న కార్మికుడు కొనని కారు కొని దాంట్లోనే డ్యూటీకి పోకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఎట్లుంటదో చూపెడుతున్నాడు గీ శేషప్పన్న. బంట్వాల్ మున్సిపాలిటీలా సాఫ్ సఫాయి పని చేస్తున్నాడు. ఎన్నడో వెనకట 30 ఏళ్ల కింద 50 రూపాయల జీతానికి కొలువుకెక్కిండట. ఇక అప్పటి సంది సాఫ్ సఫాయి పని చేసుకుంటేనే ఖాళీగా ఉండకుండా పాల వ్యాపారం కూడా చేస్తున్నాడట. ఇక అట్లా చిన్న చిన్నగా ఇంతింతై వడుడింతై అన్నట్టు రూపాయి పోగేసి రెక్కల కష్టంతో ఇష్టమైన కార్లను కొంటున్నాడు ఈ అన్న. అంతేకాదు కష్టపడి కొన్న కార్లనే డ్యూటీకి పోయి పెద్ద ఆఫీసర్లే చిన్న పోయి తట్టి చేస్తున్నాడు. ఈయనకు కార్లంటే బగ్గ పాయిరమాట. ఇక వెనకడుసుందే చిన్న చిన్న కార్లను ఖరీదు చేసుకుంటా ఆఖరుకు ఈ పెద్ద కారును కొన్నాడట. ఇసొంటి పెద్ద కార్లంటే ఓ ఎమ్మెల్యే అంత తాకత్ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు పెద్ద ఆఫీసర్లో వాడేతందుకే జర అటు ఇటు అవుతారు. అసొంటిది ఈ అన్న రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఎవ్వలకి తక్కువగానని చూపెడుతున్నాడు. ఈ అన్న డ్యూటీకి గీ పెద్ద కార్లనే వస్తుంటే మస్తు పరిశాన్ అవుతున్నారట ఎట్లా సాధ్యమైందని. అప్పుడప్పుడు పెద్ద సార్లు సుతం అన్న ఎంట్రీ చూసి నారాజు అవుతున్నారట, మేము కూడా ఇంత మంచి కారు కొనలేకపోయినామని. మరిగా ఆల్ ద బెస్ట్ శేషన్న, నువ్వు ఇట్లనే ఇంకింత కష్టపడి సినిమాల రేంజ్ బెంజ్ కారు కొని సఫాయి నెల పతాలను ఇంకింత పెంచాలని మన జోర్దార్ జనాల తరపున సుతం కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా పబ్లిక్, మేము పేదరికంలో ఉన్నామని బాధపడకుండ్రి. ఈ అన్న సొంటలను ఆదర్శంగా తీసుకొని ముంగడికి ఓన్రి, జీవితంలో అనుకున్నది సాధించుండ్రి. ఏమంటున్నావు, సరేనా?